నిన్న నామినేషన్స్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయిన రోజు మనందరికీ ఒక డౌట్ ఉంది. అంటే సోనియా విష్ణుప్రియ మధ్య ఒకటి జరిగింది. సో సోనియా నామినేట్ చేసినప్పుడు విష్ణుప్రియని కొంచెం అంటే లైక్ కొంచెం స్ట్రాంగ్ కొన్ని డైలాగ్స్ వాడటం జరిగింది. అంటే ఆవిడ క్యారెక్టర్ ని బ్లేమ్ చేసేలాగా కొంచెం, అంటే ఆవిడని కొంచెం డౌన్ చేసేలాగా అయితే ఆ డైలాగులు ఉన్నాయి. సో కానీ ఈవిడ ఎక్కువగా డిఫెండ్ చేసుకోలేదు, మరి ఎందుకు చేసుకోలేదని తెలీదు విష్ణుప్రియ. బట్ చాలా మందికి ఆ డౌట్ ఉంది. అసలు ఆ కన్వర్జేషన్ వల్ల మనకి ఏం అర్థం అవుతుంది, అసలు జనాల్లోకి ఎలా పోర్ట్రే అవుతుంది అంటారు? యాక్చువల్గా ఈమె ఒక రకంగా చెప్పాలని అంటే ఆమె సరిగా డిఫెండ్ చేసుకోకపోవటం వల్లే ఆమె తరపున జనాలు డిఫెండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఒక నోరేసుకుని ఒక ఇద్దరు పర్సన్స్ అకారణంగా ఒక మనిషి మీద నోరేసుకుని పడిపోతున్నారు, లేదనంటే ఆమెని బ్లేమ్ చేస్తున్నారు, ఆమె క్యారెక్టర్ని అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడి ఆమె మాట్లాడింది కరెక్టే అని అనిపిస్తే పర్వాలేదు. కానీ అకారణంగా అసలు ఈ అవసరం లేని దాన్ని తీసుకుని వచ్చి నిందలు వేసి అడల్ట్ అని చెప్పేసి ఒక ముద్ర వేసి, కానీ అలాంటి సందర్భంలో ఆమె బట్టల గురించి అంటే నిన్న అక్కడ జరిగిన దాంట్లో మరి ఎందుకు మెయిన్ ఎపిసోడ్ లైవ్ ఎపిసోడ్లో చూపించిన దాన్ని మెయిన్ ఎపిసోడ్లో ఎందుకు చూపించలేదో అని అంటే, ఒకవేళ నిజంగా కనుక అది జరిగిన దాన్ని మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తే కనుక ఇప్పుడు చాలా వరకు సోనియాకి నెగిటివ్ అవుతుంది. ఏదైనా అంటే వీళ్ళిద్దరి మధ్యన జరిగిన డిస్కషన్స్లో చూస్తుంటే ఒక సాటి ఆడదాని గురించి నువ్వు అంత క్యారెక్టర్ని అంత బ్లేమ్ చేస్తూ అని అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, అదంటే ఒక నీకు కనీసం డ్రెస్ ఎలా వేసుకుని ఉంటే అది తెలియదు నీకు, అతను అంటే అదే మీనింగ్ లో వచ్చేటప్పుడు ఇబ్బంది పడుతున్నా కూడా నువ్వు అతనితో అని చెప్పేసి అని అన్నారు. అసలు దానికి కారణం ఆ తర్వాత జరిగిన డిస్కషన్ లోనే అసలు ఎపిసోడ్. కానీ మొత్తం అది కనుక చూపించారని అనుకో, సోనియాని ఇంకా ఇప్పుడు తిట్టేదానికంటే ఇంకా డబుల్ తిడతారు. అసలు ఆ జరిగిన మొత్తం ఆ సినారియోలో మనం సాటర్డే చూస్తే ఒక పార్టీ వేర్ డ్రెస్ లో కనిపించింది మనకి విష్ణుప్రియ, కానీ ఆదివారం ఎపిసోడ్ లో చీర కట్టుకుని కనిపించింది. అంటే వీకెండ్ వస్తుంది కాబట్టి నాగార్జున గారు వస్తారు కాబట్టి చాలా రొటీన్ గా కంటే కూడా ఆ వీకెండ్ కి స్పెషల్ గా రెడీ అవుతూ ఉంటారు. అక్కడ మనం చూస్తే గనక అసలు గొడవ అంతా ఆ చీర కట్టుకోవడం దగ్గర స్టార్ట్ అయ్యింది. ఈమె ఒక అతను అని అంటున్నాడు. అతనే ఆదిత్య ఓం గారు. ఆదిత్య ఓం అంటే ఈమె అక్కడ మనం హౌస్ లో చూస్తే గనక 3 బెడ్రూమ్లు ఉన్నాయి, 2 బాత్రూమ్లు ఉంటాయి. అంటే కామన్ సెన్స్తో అసలు నిజంగా ఒక అంటే లేడీస్ ఇప్పుడు లేడీస్ ప్రాబ్లమ్స్ మగాళ్ళ కంటే లేడీస్కి ఎక్కువ తెలుస్తూనే ఉంటాయి. మనం అక్కడ హౌస్లో గమనిస్తే కనుక మనం అక్కడ 2 బాత్రూమ్లు ఉంటాయి. వీళ్ళు డ్రెస్సులు వేసుకునే టైంలో ఏం చేస్తారని అంటే డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళి అక్కడే డ్రెస్సులు మార్చుకుని వచ్చేస్తూనే ఉంటారు. ఎందుకనంటే బెడ్రూమ్లోకి వచ్చి మార్చుకోవాలని అంటే మొత్తం కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, నెక్స్ట్ గ్లాస్ డోర్స్ మొత్తం అంట. అంటే అక్కడ ఆమె డ్రెస్ మార్చుకుని ఉంటే మొత్తం అంతా బయట ఉన్న హాల్లో ఉన్న వాళ్ళకి కనిపిస్తుంటాయి. కాకపోతే అక్కడ హౌస్లో ఉన్న ఏం చేస్తారు అని అంటే చీర మామ డ్రెస్ అని అంటే వాష్రూమ్లో వెళ్ళి మార్చుకుని వచ్చాం. ఇప్పుడు చీర కట్టుకోవాలని అనుకుంటే మొత్తం చీర అంతా కింద పడుతూ ఉంటుంది. పోనీ వాష్రూమ్ ఏరియాలో మార్చుకోవాలి అని అన్నా కూడా అక్కడ కూడా ఎవరొకరు అస్తమానం వాష్రూమ్ కట్టు ఇటు తిరుగుతుంటారు. యాక్చువల్గా అక్కడ చెప్పుకోవాలని అంటే అసలు ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడ చీర మార్చుకోవాలన్నా డ్రెస్ మార్చుకోవాలన్నా లేదనంటే వాష్రూమ్కి అమ్మాయిలకి ఏంటంటే చాలా ఇబ్బంది పడుతూనే ఉంటారు. మనకి హౌస్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఈవెన్ బేబక్ కూడా అక్కడ వాష్రూమ్లు 2 వాష్రూమ్లు ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతుంది అంటే చెప్పుకున్నాను. ఈ సీజన్ కాదు, ప్రతి సీజన్లోనే ఆ ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ ఇబ్బంది అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటారు. సోనియా అన్నట్టు అతను అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవటం కాదు, అసలు అక్కడ జరిగిన ఇష్యూలో విష్ణుప్రియ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకని అంటే ఆమె వీకెండ్ ఎపిసోడ్కి రెడీ అవుతున్నప్పుడు ఆమె చీర సర్దుకుంటున్నప్పుడు సడన్ గా ఆదిత్య ఓం వచ్చాడు అక్కడికి. ఆదిత్య ఓం వచ్చినప్పుడు అతను వెంటనే చూసి వెంటనే వెళ్ళిపోయాడు. ఆమె చీర మార్చుకుంటుంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విష్ణుప్రియ అది గమనించి మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి సారీ చెప్పింది. అంటే ఏదో ఆమె అసలు ఒకవేళ నిజంగా దాన్ని ఇష్యూ చేయాలని అనుకుంటే అతన్ని డ్రెస్ మార్చుకున్నప్పుడు వచ్చేసాడని చెప్పేసి దాన్ని ఇష్యూ చేయొచ్చు. కానీ ఆమె చాలా పద్ధతిగా వెళ్ళి మీరు అయ్యో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినట్టున్నారు అని చెప్పేసి ఆమె సారీ చెప్పడం కూడా కానీ అదంతా మనకి మొత్తం లేపేశారు. అది ఈమెకి అంటపడింది. ఓన్లీ అది సారీ చెప్పింది మాత్రమే చూసింది. మొత్తం అది జరిగినదంతా కూడా ఈమెకి తెలుసు సోనియాకి. కానీ నామినేషన్స్ అయిపోయిన తర్వాత అంటే అప్పుడు నిజంగా గనక
పరిస్థితుల్లో అక్కడ మొత్తం అంతా జరిగింది ఆదిత్యవం గనక అయినప్పుడు నిజంగా ఇది నా గురించేనా జరుగుతుంది అని చెప్పేసి అతను కూడా అనుకుని ఉండడు. ఎందుకంటే దాన్ని అక్కడ ఒకటి జరిగింది, ఆ విష్ణుప్రియకి అర్థం కాలే. వాళ్ళు ఎవరిని అంటున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడిగితే దీన్ని ఈ రకంగా తీసుకుని వెళ్ళొచ్చా అని చెప్పేసి, అంటే అక్కడ జరిగింది జస్ట్ ఆమె మామూలుగా ఆమె చీర మార్చుకుంటుంది, సడన్ గా ఇతను వచ్చాడు, ఇతను వచ్చి వెంటనే వెళ్ళిపోయాడు, అది కంగారుగా వెళ్ళిపోయాడు అని. ఈమె దాన్ని తీసుకుని వచ్చి అది నామినేషన్ పాయింట్ లో పెట్టి, ఒక లేడీ ప్రాబ్లం తీసుకుని వచ్చి దాన్ని నామినేషన్ దాంట్లో పెట్టి ఆమె క్యారెక్టర్ అంటే కావాలని ఈమె రెచ్చగొడుతున్నది అన్న వేలో తీసుకుని వెళ్ళి దాన్ని ఒక అడల్ట్ ముద్ర వేసి నువ్వు ఇంతే, నువ్వు అందరిని ఇలాగే చేస్తున్నావు అని చెప్పేసి ఒక అభాండం అంతా తన మీద వేసేసింది, బురద జల్లేసింది ఆమె మీద. అది అయిపోయింది సరే. అప్పుడు ఆ సందర్భంలో అక్కడ ఉన్నది ఆదిత్యవం కాదు, ఆదిత్యవంకు ఒకవేళ అర్థమైతే అతను మాట్లాడేవాళ్ళు అది కాదు, అక్కడ జరిగింది అది కాదు, నువ్వు ఇలా చెప్తున్నావు అని చెప్పేసి అతను కనుక మాట్లాడి ఉండుంటే అతనికి గౌరవం దక్కేది. అంటే బహుశా అతనికి అర్థం కాలేదేమో అక్కడ, ఎందుకంటే దీన్ని ఈ వేలో కూడా తీసుకెళ్ళొచ్చా అని చెప్పేసి అసలు ఎవరికి తట్టదు కూడా దాన్ని. అది అక్కడ చాలా అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత సో అక్కడతో వదిలేస్తే అయిపోయేది. కానీ అది తీసుకుని వచ్చి మన అభయ్ నవీన్ దగ్గర ఇవి నిఖిల్ ఉన్నప్పుడు అది తీసుకుని వచ్చి నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే నిజంగానే ఆమె కావాలని డ్రెస్ సర్దుకోలేదనో సరిగా వేసుకోలేదోనో పాయింట్ మీదే కదా ఈ మాట్లాడింది. నేను నామినేషన్స్ లో మనం కనుక చూస్తున్నానంటే అంటే ఈమెకి డ్రెస్సులు సరిగా వేసుకోవటం రాదు దీనివల్ల, అంటే ఆమె మాట్లాడిన మీనింగ్ ఏంటంటే ఈమె కావాలని డ్రెస్సులు అలాగే వేసుకుని వీళ్ళని రెచ్చగొడుతున్నట్టుగా బిహేవ్ చేస్తుంది, అది చూసి వీళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఆ అర్థంలో వచ్చింది అది. కానీ నిన్న నామినేషన్స్ లో మనం చూస్తే ఆమె ఒక టాప్ వేసుకుంది, టాప్ అయిన తర్వాత రంగు పూశారు, రంగు పూసిన తర్వాత పై టాప్ తీసేసింది, ఓన్లీ టీ షర్ట్తో ఉంది. టీ షర్ట్స్తో ఉన్న తర్వాత అదే మొత్తం తడిచిపోయింది. ఇప్పుడు తడిచిపోయిన తర్వాత నిజంగా ఈమె డ్రెస్ గురించి వాళ్ళని ఇలా చేస్తుంది, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఈ వస్త్రధారణ గురించి అంత పద్ధతిగా మాట్లాడినామే, అదే తడిచిపోయిన డ్రెస్ తోటి అదే టీ షర్ట్తో ఉన్నది క్లియర్గా అంతా తడిచున్నది ఎలాగా కనిపిస్తుంది అని చెప్పేసి అందరికి కనిపిస్తూనే ఉన్నది అక్కడ. అదే డ్రెస్ తోటి వీళ్ళ దగ్గరకు వచ్చి అసలు ఏం జరిగిందని అంటే అని చెప్పేసి ఆదిత్యం ఇలాగ ఆమె చీర మార్చుకుంటుంటుంది, ఆదిత్యం వెళ్ళి వణికిపోయారు అసలేని ఆమెను చూసి. అంతే ఆయన ఇలా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత ఈమె మళ్ళీ అతన్ని వెనకాలే వచ్చింది, మళ్ళీ అతను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా కూడా ఈమె అసలు అతని దగ్గరికి వచ్చింది, అతను వణికిపోతాను, ఎందుకు వణికిపోతున్నాడు అసలు అక్కడ ఏం జరిగిందని అది చెప్పి విధానంలో కూడా ఈమె ఆల్రెడీ తడిసిన డ్రెస్ తోటి వాళ్ళ ముందు నిలబడి ఆమె డ్రెస్ అలాగే వేసుకునేదంటే చాలా సిల్లీగా అనిపించింది అసలు. కళ్ళకి కనబడుతుంది విష్ణుప్రియ హౌస్ లో అందరూ ఇలా అడల్టరీగా చూడాలని దాన్ని అంటే అంత దారుణంగా బురద వేసేసి అలాగే అనిపించింది. అది అసలు జరిగింది అసలు ఇది. కానీ ఇది ఏది కూడా మనకి లైవ్ ఎపిసోడ్ లో ఒకవేళ అది చూపిస్తే కనుక మొత్తం నెగిటివ్ గా అయిపోయింది. అంటే ఆమె తర్వాత ఆమెను సమర్థించుకున్న తీరు కూడా చూస్తే ఆమె మాట్లాడుతూ బయటకు వచ్చిన తర్వాత మన మణికంఠ దగ్గరకు వచ్చి అంటే హౌస్ ఆల్రెడీ డిస్కషన్స్ నడిచింది. ఇది అయితే ఎప్పుడైతే ఈమె చెప్పిందో ఇలా జరిగింది అని చెప్పి చెప్తుందంటే ఈమె కన్నా హౌస్లో అందరికంటే పెద్ద ఆమెలాగా ఏమున్నది, మిగతా ప్రేరణ కానీ లేదనంటే నైనిక కానీ ఎంత మెచ్యూరిటీగా మాట్లాడారు అని అంటే ఈ పాయింట్ అసలు అక్కడ డిస్కస్ చేసి ఈ పాయింట్ అంటే లేడీస్ ప్రాబ్లం అనేది అక్కడ వాళ్ళకి ఒక మెచ్యూర్ పర్సన్ చదువుకున్న వాళ్ళు మాట్లాడితే చదువు అని అంటున్నారు కదా, ఒక చదువుకున్న వాళ్ళు ఒక మెచ్యూర్డ్ సాటి ఆడదానికి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అన్న విధానంలో వాళ్ళిద్దరు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుకున్నారు. అది అసలు ఆ పాయింటే కాదు, అది అసలేని అక్కడ నామినేషన్ చేయాల్సిన అక్కడ లేవనెత్త. ఎందుకనంటే నిజంగా విష్ణుప్రియ ఉన్నది కాబట్టి ఆమె నిజంగా చైల్డిష్ మెంటాలిటీ ఆమె అంటుంది నేను పిల్ల బచ్చ జోకులు వేసుకుంటా ఉంటాను నాకు అని నిజంగానే అదే అనిపిస్తుంది. ఒకవేళ అదే ఇష్యూ హౌస్ లో వేరే వాళ్ళకి ఎవరికైనా జరుగుంటే పెద్ద గొడవ. ఎందుకనంటే ఆమె క్యారెక్టర్ని ఒక రకంగా దిగజారు చేశారు. ఆమె ఫ్యామిలీకి వాళ్ళ మదర్ చనిపోయిందన్న విషయం ఆమె తెలుసు, నీకు ఫ్యామిలీ లేదేమో అన్నారు, అది కూడా లైవ్ లో లేపేశారు. ఇవన్నీ కూడా లైవ్ లో చూపిస్తే ఆమె క్యారెక్టర్ ఇంకా తెలిసేది, కానీ అవన్నీ కట్ చేశారు, ఆ ఎపిసోడ్ లో లేపేశారు అవన్నీ కూడా. సో ఇదంతా దానివల్ల ఏమవుతుంది అని అంటే కొంత బిగ్ బాస్ చూపించి అక్కడ ఆట ఆడేయడమే కాదు చూపించే విధానంలో కూడా అసలు ఆట ఉంటుందని చెప్పి కానీ ఇక్కడ ఏమవుతుందని అంటే అవి ఎందుకు చూపించట్లేదు
లైవ్ ఎపిసోడ్ లో జరిగిందని మెయిన్ ఎపిసోడ్ లో ఎందుకు చూపిస్తున్నారంటే క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ అది చూపించారని అనుకో ఇంకా తిట్టుకుని ఉంటారు, ఈమెకి నెగిటివ్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకు అని అంటే ఏమైనా కంటెంట్ ఏదైనా క్రియేట్ చేశారేమో అని అనిపిస్తుంది. అని అంటే ముందు ఇప్పుడు అటు పృథ్వీ తోటి ఇటు నిఖిల్ తోటి ఇలా ఉంటుంది. అసలు వాళ్ళ బాండింగ్ ఏంది, ముందు ఎలా తీసుకుని వెళ్తారు, వాళ్ళ ముగ్గురుతోటి ఏదన్నా కంటెంట్ ఏమన్నా క్రియేట్ చేశారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకనంటే మెయిన్ ఇది ఎపిసోడ్లో మనం చూసిన తర్వాత అమ్మ ఇలా జరిగింది అవి చూస్తుంటే, ఆ మాటలు అవన్నీ చూస్తుంటే వెనక ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు అతను అంటుంది అసలు ఏం జరిగింది అని చెప్పేసి అని అనుకున్నా. అందరికి డౌట్స్ వస్తాయి. అంటే వీకెండ్లో నాగార్జున వచ్చినప్పుడు కనుక ఆ బిట్ ఏమన్నా వేస్తారేమో, అది కూడా ఆమెకి నెగిటివ్ అవ్వకూడదు అనుకుంటే వెయ్యరు. అది కూడా సోనియాకి సంబంధించి ఒకవేళ అందుకోసం ఈ బిట్స్ ఏమన్నా దాచారో ఏందో తెలియదు, కానీ నిజానికైతే అది చూపించాలి. ఎందుకనంటే లాస్ట్ అనేది ఈ 2 రోజులు కానీ దీని మీద నడిచినప్పుడు అది ఖచ్చితంగా చూపిస్తే మంచిగా ఉండేది. కానీ ఆమె ఒకవేళ అంతా అయిపోయింది, గొడవ అంతా అయిపోయింది, మళ్ళీ అదంతా డిస్కషన్ అయిపోయింది, అక్కడ మాట్లాడిందే తప్పు అని అనుకుంటే మళ్ళీ అదే విషయాన్ని తెచ్చి మళ్ళీ వీళ్ళ దగ్గర చెప్పడము, వీళ్ళ దగ్గర కూడా అది అసలు మనకి వేరే వాళ్ళు ఎవరన్నా అన్నారు అని అనుకుంటే పోనీ జెంట్స్ ఎవరన్నా అన్నారని అంటే పోనీ ఏదన్నా అనుకోవచ్చు. కానీ అక్కడ ప్రాబ్లం ఏందన్నది ఈమెకి తెలుసు కదా, అది అక్కడ చీర కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి పర్సన్ అందులో అక్కడ రూములు లేవన్న విషయం తెలుసు. అన్నీ ఫేస్ చేస్తున్న ఆమె అలాగా ఒక అవాండం వేసేసి ఆమె మీద బ్లేమ్ చేసి మాట్లాడతాం, అది ఇలాంటి సెన్సిటివ్ విషయం మీద మాట్లాడతాం చాలా తప్పుగానే అనిపిస్తుంది. దాన్ని ఎవరైనా ఇప్పుడు సోషల్ మీడియాలో నిన్న ఆమెకి సంబంధించిన పిఆర్ టైం వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు, ఈమెని విన్నర్ చేయండి అని చెప్పేసి పోస్ట్ పెడితే చెప్పు తీసి కొడతామని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు మొత్తం అంతా. ఎందుకంటే అక్కడ క్లియర్ గా ఆమె చేస్తున్న మిస్టేక్ క్లియర్ గా కనబడుతుంది. సో ఆమె సమర్థించుకున్న విధానం కూడా ఇదంతా అయిపోయిన తర్వాత ఆమె మన మణికంఠ దగ్గరకు వచ్చి ఆ ఎంత తెలివిగా సమర్థించుకున్నదని అంటే, ఎవడన్నా నన్ను రెచ్చగొడితే నేను ఎలా తీసుకుంటాను, ఎలా రియాక్ట్ అవుతాను అనేది చూపించడానికే విష్ణుప్రియతో అలా మాట్లాడాను. అలా ఉంటేనే రెండోసారి మన జోలికి రారు. ఇక్కడ నేను ఫ్యామిలీ అందరిని మిస్ అయ్యే వచ్చాను కదా, నాకు కూడా హౌస్లో ఒక అన్న కావాలి, ఒక తమ్ముడు కావాలి అని చెప్పేసి అనిపిస్తుంది కదా అని చెప్పేసి అని అంటే నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుంది అని చూపించడం కోసం నేను అలా రియాక్ట్ అయ్యాను. ఒకసారి మనం ఇలా రియాక్ట్ అయితే ఇంక మన జోలికి ఎవరు రాలేని అంటే నువ్వు ఎలాంటి రియాక్ట్ అవుతావు చెప్పడం కోసం ఇలాంటి మాటలు, ఇలాంటి పర్సనల్ అటాక్ అవసరమా అంటే ఎంత దూరమైనా వెళ్తావా అన్నట్టుగా ఆమె ఆ డిఫెండ్ చేసుకున్న విధానం కూడా క్లియర్గా అక్కడ మిస్టేక్ గానే అనిపిస్తుంది. అంటే ఈమె ఒకవేళ నిజంగానే సోనియా కావాలని లేదంటే ఇంత డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఆమె అనుకుని ఉండదు. ఎందుకనంటే ఆమె వేలో ఆమెకి ఇది కరెక్ట్గా అని అనిపించవచ్చు, కానీ అది క్లియర్గా అంటే ఏదైతే అమ్మాయిలకు సంబంధించి సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయో కరెక్ట్గా సెన్సిటివ్ మ్యాటర్ మీద కొట్టినప్పుడు మనకి అక్కడ ఆ అమ్మాయి కరెక్ట్గా తిరిగి కొట్టేసింది అనుకో, అక్కడ విష్ణుప్రియ తిరిగి కనుక ఆన్సర్ ఇచ్చిందని అనుకో, అక్కడ ఈమెకు అన్నది అయిపోయింది, అక్కడతో వదిలేసారు. కానీ ఎక్కడైతే ఆమె డౌన్ అయ్యిందో, సరిగా డిఫెండ్ చేయలేకపోయింది, ఆడియన్స్ అంతా ఆటోమేటిక్గా ఆమెకి ఇప్పుడు నిన్న మనకి ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత విష్ణుప్రియ లాస్ట్ వీక్లో సగం ఉంటాయి అంటే 20%, 15% ఇలాగ ఆన్లైన్ పోల్లో కనపడితే ఇప్పుడు ఏకంగా అందరికంటే హైలో దానికి డబుల్ డిజిట్ తోటి పైకి వచ్చింది ఇప్పుడు. అంటే ఒక రకంగా విష్ణుప్రియకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఆమెని ఆడట్లేదు అని చెప్పేసి లాస్ట్ వీక్ ఫెయిల్ మార్క్ చేశారు నాగార్జున. కానీ ఇప్పుడు ఈ ఓటింగ్ చూస్తే మబ్బులేకపోతుంది ఒక్కొక్కరు. ఎందుకని అంటే ఆమె టాప్లో ఈ ఇష్యూ తోటి ఆమెకి టాప్ లోకి వచ్చేసింది మొత్తం ఈ ఓవరాల్ ఓటింగ్ లో చూస్తే మనకి ఇప్పుడు ఈ వారం తెలుసు. కానీ బట్ వాళ్ళకి బయట ఏం జరుగుతుందని తెలియదు కాబట్టి ఇలా చేస్తారు. బట్ ఇంకొకటి ఏమనిపిస్తుందంటే ఇవన్నీ చూస్తే మనకి సోనియా ఒక మంచి స్ట్రాటజీ అయితే ప్లే చేసింది. ఏంటంటే నిఖిల్ మనం స్ట్రాంగ్ ఎవరు అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ విన్నర్ అవుతారు అనుకున్నా వాళ్ళందరినీ ఈ మీద ఒకటి నిఖిల్ని కానీ ఐదర్ పృథ్వీని కానీ మణికంఠ ఫస్ట్ వీక్ లో చాలా అంటే కొంచెం ఎమోషనల్గా ఉన్నారు, ఆయన సింపతిలో వెళ్తుంది అనుకున్నప్పుడు వీళ్ళందరినీ తన ఫ్రెండ్స్ లాగానో తన టీం లాగానో చేసేసుకుంది. ఇంకొకటి విష్ణుప్రియని అండ్ సీతని మనం అబ్జర్వ్ చేస్తే విష్ణుప్రియ సీత కొంచెం స్ట్రాంగ్ అని ఈవిడ అనుకోని ఉండొచ్చు మేబీ. అందుకనే విష్ణుప్రియని ఫ్రెండ్ చేసుకోలేకపోయిందేమో, లేడీస్ కాబట్టి అంత ఈజీగా అవ్వరేమో. సో కాబట్టి విష్ణుప్రియ మీద ఇలాంటి ఏదో అబాండం వేసేస్తే ముద్ర పడిపోద్ది. నిన్న అంత గొడవ జరిగిన తర్వాత కూడా
విష్ణుప్రియ అసలు ఆమె అంటే డిఫరెంట్ మెంటాలిటీ ఆమెది నిజంగానే. చైల్డ్ అసలు ఇలాంటివన్నీ దీన్ని మనం కంటెంట్ కింద క్రియేట్ చేయొచ్చు, సింపతి డ్రామాలా క్రియేట్ చేయొచ్చు, అసలు అంత స్ట్రాటజీ లాగా అసలు ఏమి లేదు. మన బేబక్క కూడా అదే అంటుంది, అసలు ఆమె ఎలా ఉన్నదో అలాగే ఆడుతుంది ఆమె అని చెప్పేసి. నిజంగానే కూడా అంత ఇష్యూ జరిగిన తర్వాత ఎవరో వాళ్ళ మొహం చుట్టాన్ని కూడా ఇష్టపడ్డారు. కానీ ఆమె నిన్న ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత వాష్రూమ్లోకి వచ్చిన తర్వాత తల ఏదో బ్యాండ్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే వెళ్ళి విష్ణుప్రియ సాయం చేసింది. ఇప్పుడు నాకు ర్యాపో లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి, ర్యాపో లేనప్పుడు ఇలా నువ్వు ఎందుకు వచ్చి నన్ను ముట్టుకుంటున్నాను ఇలా ఉండొచ్చు కదా. కానీ విష్ణుప్రియకి అసలు ఏం పట్టించుకోవడం లేదు అసలు. ఒకవేళ నిజంగా ఆమెకు జరిగిన అవమానం కనుక వేరే హౌస్లో నిజంగా చెప్పాలంటే అది ఒక రకంగా అవమానం. ఇప్పుడు బిగ్ బాస్లో చాలా మంది చాలా గొడవలు జరిగాయి, కానీ ఇంతలాగా క్యారెక్టర్ గురించి ఇంత కించపరుస్తూ కామెంట్లు చేసిన వాళ్ళు అయితే లేరు ఇప్పటి వరకు. అంత పడి కూడా ఆమె మళ్ళా ఆమె దగ్గరికి వెళ్ళి చాలా క్లోజ్గానే మూవ్ అవుతుంది ఆమె. అంటే ఆమె పగ పెట్టుకుని ప్రతీకారం పెట్టుకుని ఆ మెంటాలిటీ అసలు కనిపించట్లేదు చాలా. కానీ అలాంటివి నచ్చుతుందంటాయి జనాలకి. చైల్డిష్ అందామా మెచ్యూరిటీ అందామా దాన్న చైల్డ్ అప్పుడు మెచ్యూరిటీ అని అంటే నిజంగా ఆమె చిన్న పిల్ల బచ్చా అని అన్నది కదా, ఇంకా అదే అన్నట్టు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే నిజంగా అంత మెచ్యూరిటీ ఉండి నాకు ఒక స్ట్రాటజీ ఉండి అదండి అన్నీ చేస్తే ఆమెకున్న 14 మందిలోనే కాస్త పోతే స్ట్రాంగ్ అని అంటే ఈమె అన్నది ఉన్నది. అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే మనం ఇంకా అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి కొంచెం ఉంటుంది. ఈ అస్సలు మొత్తం అంటే మనం వాళ్ళ గొడవ బదులుంటే పక్కకి వెళ్ళిపోయి చిల్ అవ్వటం ఇదంతా చూస్తుంటే ఆమె నిజంగానే ఒక చిన్నపిల్ల మనస్తత్వం లాగా అనిపిస్తుంది మనకి. అదేం లేకుండా జస్ట్ ఆవిడ ఎలా ఉంటుందో అలాగే అయిపోతుంది అనిపిస్తుంది. బట్ మీరు అన్నట్టు నిజంగానే సోనియా అయితే విష్ణుప్రియాని సీతని టార్గెట్ చేసిందేమో అని అయితే కొంచెం అనిపిస్తుంది. అంటే వాళ్ళని టీమ్ లో చేసుకోలేకపోయింది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ మీద ఏదో ఒక నింద లాంటివి వేసేస్తే అది హౌస్ మొత్తం అలా వాళ్ళందరూ అలా నమ్మేస్తారు. ఒక ఇమేజ్ క్రియేట్ చేద్దాం అనే ఒక కాన్సెప్ట్ అయి ఉండొచ్చు మేబీ. బట్ ఏదేమైనా ఈ ఇష్యూ మీద నిజంగా అంటే బయట విష్ణుప్రియ డిఫెండ్ చేసుకోలేకపోయినప్పటికీ బయట ఆడియన్స్ అయితే చేస్తున్నారు. నాగార్జున గారు కూడా వచ్చినప్పుడు జనాలకు ఒక క్లారిటీ ఇస్తే బిగ్ బాస్ ఇంకా కొంచెం హుందాగా వ్యవహరించినట్టు అయిద్దేమో. ఎందుకని అంటే అదే నేను మన లాస్ట్ వీక్ కూడా అని అనుకున్నాం, ఫస్ట్ వీక్ ఆయన ఫెయిల్ మార్క్స్ అన్నట్టు అని అనుకున్నాము. కానీ ఇప్పుడు జనం ఏదైతే ఇప్పుడు వాళ్ళ ఆట ఆడటము లేదని అంటే వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం ఇలా ఇది కాదు, వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ జరిగింది కాబట్టి మెజారిటీ ఆడియన్స్ వ్యూలో ఈయన క్వశ్చన్ అడిగితే బాగుంటుంది. అప్పుడే మనకి అబ్బాయి ఏం అడిగారు కరెక్ట్ గా నేను ఏ పాయింట్ అనుకున్నాను ఆయన కూడా అదే అడిగారా అని చెప్పేసి, అంటే గేమ్ లో ఇన్వాల్వ్మెంట్ తీసుకుని రావడం అని అంటే అదే. ఈ వారంలో గనక ఈ డిస్కషన్ గనక తీసుకొచ్చి గనక మళ్ళీ ఒకవేళ పక్కన పెట్టేసి ఇంకా సోనియా సూపరమ్మ అని అన్నారని అంటే ఇంకా మన షెడ్కి వెళ్ళిపోయినట్టే సీజన్. ఆల్రెడీ ఫస్ట్ వీక్ తో కొంచెం అవి జరగలేదు అనుకున్నాం. డెఫినెట్లీ నిజంగా బిగ్ బాస్ రేటింగ్స్ కానీ బిగ్ బాస్ మీద ఒక నమ్మకం పెంచుకొని డెఫినెట్లీ ఇదైతే రావాలి. నాగార్జున గారు అయితే చెప్తే బాగుంటుంది. మనం చూద్దాం ఏం జరుగుతుంది సాటర్డే వరకు. ఓకే అండి, థ్యాంక్ యూ.